హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్న ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అన్నమాట. నేను నా శ్రీమంతం బ్లౌజ్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, అలాగే సింపుల్గా అయిపోవాలి, కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ 3D డిజైన్ అయితే ట్రై చేయబోతున్నాను. అండ్ హ్యాండ్కి అయితే కింద కొంచెం షేప్ వేరేలాగా ఇచ్చాను అనమాట. అంటే కట్ వర్క్లా కాకుండా ఎప్పుడు అంటే కొన్ని యూ షేప్ వస్తాయి, కొన్ని వి షేప్ వస్తాయి. సో అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మొత్తం డిజైన్ అంతా కూడా సెల్ఫ్గానే డిజైన్ చేసుకున్నాను అనమాట. నాకు ఒక 2-3 డేస్ పట్టింది డిజైన్ ఎలా చేయాలి, ఎక్కడ ఏ ఫ్లవర్ పెట్టాలి, హ్యాండ్కి కింద కర్వ్ ఎలా ఇవ్వాలి, ఎంత లెంత్ ఇవ్వాలి, ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పట్టింది. బట్ నాకు ఈవెంట్లో అయితే కనుక బ్లౌజ్ చాలా యూనిక్గా డిఫరెంట్గా అయితే అయిందనమాట. చాలా బాగా అనిపించింది, అందరూ బాగుందని కమెంట్స్ కూడా చేశారు. నేను లాస్ట్లో బ్లౌజ్ వీడియో అలాగే నేను పిక్స్ కూడా షేర్ చేస్తాను. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేను జెరీ థ్రెడ్తో ఒక చైన్ స్టిచ్ వేసేసుకొని దాని తర్వాత షుగర్ బీడ్స్ వేసుకొని మళ్ళీ దానికి అవుట్లైన్ అయితే ఇలా ఇచ్చేసి ఇక్కడ వదిలేసాను. ఇంక ఇక్కడ ఏం రాదనమాట మనకి డిజైన్ అనేది ఇంకేం ఉండదు. నేను ఆల్రెడీ డిజైన్ అనేది ఇలా వేసుకుని ఫస్ట్ పేపర్ కట్ చేసుకున్నాను. పేపర్ కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పేపర్ కట్ చేసుకుని ఇలా కొంచెం వీ షేప్ వచ్చేలాగా మన హ్యాండ్ దగ్గర ఓన్లీ పైన వరకే, అంటే ఆల్రెడీ ఇక్కడ నేను కింద వేసాను చూడండి, మార్క్ చేశాను కదా, సేమ్ అదే వేలో కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ అదే వేలో మార్క్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మెజర్మెంట్స్ కూడా నేను హాఫ్కి పెట్టుకుని ఇటు సైడ్ ఎంత ఉందో అటు సైడ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి హ్యాండ్ ఫ్రంట్కి ఒకలాగా బ్యాక్కి ఒకలాగా అలా ఉండదన్నమాట, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలా చెక్ చేసుకుని అప్పుడు మీరు మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. అండ్ నేను ఈ ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేశాను అనేది నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బికాజ్ ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించదు అందుకని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఫ్లవర్స్లో బీడ్స్ అనేది వేసాను కదా, ఆ బీడ్స్ పక్కనే కాటన్ థ్రెడ్తో, ఎల్లో కలర్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో నేను ఇక్కడ చైన్ స్టిచ్ లాగా వేసేసుకుంటున్నాను ఆ ఫ్లవర్స్ కదలకుండా. మీరు కావాలంటే గ్లూ అయినా వేసుకోవచ్చు, బట్ గ్లూతో ఫినిషింగ్ ఏంటంటే అంత బాగోదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి 3D లాగా ఇది కొంచెం ఎలివేట్ అవ్వాలి అంటే కనుక స్టిచ్చెస్ వేసుకొని వీటిల్ని కొంచెం దగ్గరగా ప్రెస్ చేసుకుంటే కనుక మనకి 3D లుక్ అనేది బాగా ఎలివేట్ అయిపోతుంది. యాక్చువల్లీ నా శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఇలా సీ గ్రీన్ ఏమో బార్డర్ వచ్చింది. సీ గ్రీన్ బార్డర్ వస్తే నేను ఈ 2 కలర్స్ యూజ్ చేసి నేను ఉషా 550 ఎంబ్రాయిడరీ మిషన్లో అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మేక్ చేసుకున్నాను అనమాట. మేక్ చేసి ఇలా ఇక్కడైతే పెట్టుకొని డిజైన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్లవర్స్ అనేది ఫిక్స్ చేసేసాను అనమాట. అంటే నాకు కావాల్సిన ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో మొత్తం ఫ్లవర్స్ అంతా కూడా ఫిక్స్ చేసేసుకొని ఇలా దగ్గరగా వేసుకున్నాను. వీటికి లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. బేసిక్గా ఇలాంటి డిజైన్స్ ఏంటంటే మనము ముందే మార్క్ చేసుకుని ట్రేస్ చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే ఇవి ప్యాచెస్ లాగా ఉన్నాయి కదా, వీటిని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం కాబట్టి దానికి ఏది ఎంత ప్లేస్ పడుతుందో తెలియదు కదా, అందుకనేసి ఫస్ట్ ఫ్లవర్స్ అనేది ఫిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇలాంటి లీవ్స్ ఏమైనా ఉంటే వైట్ గ్లాస్ మార్కింగ్ చేస్తాం కదా పెన్సిల్, ఆ పెన్సిల్తో అయితే ఇలా మార్క్ చేసేసుకోవాలి. వీటికైతే నేను ఇక్కడ కడ్దానాతో లీఫ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. మీరు అవుట్లైన్ వేసుకుని స్టిచ్ చేసుకున్నా కూడా ఇంకా గ్రాండ్గా ఉంటుంది. బట్ నేనేంటంటే నాకు ఎంత కుదిరితే అంత సింపుల్గా చేసుకుందాము అండ్ డిఫరెంట్గా చేసుకుందామని అనిపించింది అనమాట. బికాజ్ నేను అంత వంగి స్టిచ్ చేయడానికి నాకు కొంచెం అన్కంఫర్టబుల్ అయిపోయిందనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనం చేసేసుకోవచ్చు నించున్నాయి కాబట్టి, బట్ కూర్చుని ఈ మగ్గం వర్క్ చేయాలంటే కొంచెం కష్టమే ప్రెగ్నెంట్ టైంలో. సో అందుకని మ్యాక్సిమం కుదిరినంత వరకు డిఫరెంట్గా ఉండడానికి అయితే ట్రై చేశాను. నా ఫర్దర్ వీడియోస్లో కూడా నా శ్రీమంతం పిక్స్, ఇంకా నా శారీ, నా బ్లౌజ్ అవన్నీ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇక్కడ కడ్దానాతో ఇలా అయితే లీవ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి.
ఇవేంటంటే కొంచెం ఫ్లవర్ లోపల దాకా వెళ్తే కనుక మనకి ఫ్లవర్ లోపల నుంచి వచ్చినట్టు ఉంటుంది, లేదంటే గ్యాప్గా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి నేను ఇక్కడ కొంచెము ఫ్లవర్ అనేది కొద్దిగా పైకి లేపినట్టు లేపి అక్కడ లోపలికి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట నాట్స్. ఇదిగోండి ఇలా నాట్స్ వేసేసుకొని ఇక్కడ లాక్ చేసేసుకొని ఆ ఫ్లవర్ని అలా దాని మీదకి పెట్టేసామనుకోండి, లీవ్స్ అనేవి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే లీవ్స్ అన్ని స్టిచ్ చేసేసాను కదా. దాని తర్వాత వైట్ పర్ల్ బీడ్స్ అనేది తీసుకున్నాను. దీనికి సంబంధించిన నెక్ డిజైన్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఆల్రెడీ అందులో చూపించాను అనమాట. బీడ్స్ ఇవి ఓవెల్ షేప్లో ఉన్న వైట్ పర్ల్ బీడ్స్. దీని చుట్టూ నేను జర్దోసి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు అలా జస్ట్ కుట్టేసి వదిలేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ బట్ జర్దోసి వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట లుక్. నేను బ్లౌజ్ ప్యాటర్న్లో యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మళ్ళీ హ్యాండ్లో యూజ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఫ్లవర్స్ యూజ్ చేసేసాం కదా, మ్యాచింగ్ మళ్ళీ ఇంకా అవసరం లేదులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనము నెక్ డిజైన్లో యూజ్ చేసినవే హ్యాండ్ డిజైన్లో కూడా యూజ్ చేసుకుంటే మనకి కొంచెం ఏంటంటే కంటిన్యూటీ ఉంటుంది, సేమ్ అన్న ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వన్ సైడ్లో ఉన్న సీక్వెన్స్ తీసుకొని దానిపైన ఒక గోల్డ్ సీక్వెన్స్, ఒక షుగర్ బీడ్ తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ప్రతిదానికి కూడా లాకింగ్ అనేది గట్టిగా వేసుకోండి. అండ్ నేను ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెటీరియల్ యూజ్ చేసి మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. అంటే లైక్ కడ్దానాతో లీఫ్ స్టిచ్ చేసేసాను ఫస్ట్, తర్వాత వైట్ బీడ్స్తో మొత్తం అలా అనమాట. అలా వేసుకుంటే మిగిలిన స్పేస్ అంతా కూడా మనం ఏది ఎక్కడ పెట్టాలి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో అందుకనే అండ్ నేను ఇక్కడ ఇంకొక లీఫ్ కూడా అంటే చిన్నగా ఒక చిన్న లీఫ్తో ఫ్లవర్ లాగా వేద్దాం అనుకున్నా, అంటే 3 రెక్కలు వచ్చేలాగా. ఇందులో అయితే ఒక షుగర్ బీడ్, ఒక కడ్దానా వేసుకొని ఇలా స్టిచ్ చేసేసి దాన్ని జర్దోసీతో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. చుట్టూ కూడా ఆల్రెడీ సైడ్లో చూపించాను కదా, అలా ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క అదే 3D ఫ్లవర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి అయితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఎక్కువ ఫిల్లింగ్ కూడా చేసేయలేదు, అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ యూ షేప్ లాగా పెట్టుకున్నాను కదా హ్యాండ్కి. ఆ యూ షేప్లో ఏంటంటే ఒక్కొక్క మెటీరియల్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నేను కొంచెం గ్యాప్గానే ఉంచాను. మరీ క్లోజ్ చేసేసి మరీ ఫిల్ చేసేసామనుకోండి అలా కూడా బాగుంటుంది, కానీ కొంచెం హెవీ అయిపోతుంది, ప్లస్ క్లమ్జీ అయిపోతుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ నేను అక్కడక్కడ ఒక 2 షుగర్ బీడ్స్, ఒక కడ్దానా, మళ్ళీ ఒక సీక్వెన్స్ వేసి ఒక షుగర్ బీడ్ వేసి అలా మొత్తం అంతా కూడా ఇక్కడ మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. మీరు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్తో మొత్తం ఇక్కడంతా ఫిల్ చేసుకోవచ్చు, అంటే మీ శారీకి మ్యాచ్ అయ్యేలాగా. చూసారు కదా, నేను ఇక్కడ ఇంకొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా, మరి కొంచెం గ్యాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. సో అందుకని ఇవి వచ్చేసి ఏంటంటే కొంచెం మల్టీ కలర్లో ఉన్న గ్లాస్ స్టోన్స్ అన్నమాట ఇవి. ఈ గ్లాస్ స్టోన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ గ్లూ అనేది అప్లై చేసేసుకొని హ్యాండ్ మొత్తం అంతా కూడా నేను ఇక్కడైతే స్టిక్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ గ్లాస్ స్టోన్స్ అనేవి ఏంటంటే దీని మీద మళ్ళీ ఏదో ఒకటి మనం స్టిచ్ చేసుకోవాలి, లేదంటే కనుక అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా. గ్లూకి పెట్టినా కూడా మనం ఎంత గ్లూ పెట్టినా తర్వాత వాషింగ్లో కానీ అలాంటప్పుడు కానీ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను దీనిపైన మళ్ళీ జర్దోసి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత అడ్డంగా కానీ లేదంటే నిలువుగా కానీ మీ కంఫర్ట్ బట్టి చూసుకొని ఇలా ఒక జర్దోసి పీస్తో దాన్ని లాక్ చేసేస్తున్నాను. సో దట్ మనకి ఏంటంటే అది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. నేను షేప్ అయితే ఇలా వేసుకున్నాను హ్యాండ్కి పైన జస్ట్ ఓల్ని ఇక్కడ ఇలా కనిపించేలాగా. మీరు కావాలి అని అనుకుంటే కనుక వేరే షేప్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్గా మీ ఇష్టం, మీకు నచ్చినట్టయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే జస్ట్ ఒక ప్యాటర్న్, మీకు ఒక ఐడియా కోసం అయితే నేను దీన్ని అయితే తీసాను అనమాట. బయట అయితే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా నేను ఒక క్లిప్ అనేది వీడియో లాస్ట్లో అయితే తప్పకుండా వేస్తాను, ఒకసారి చూడండి.
ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒకవేళ ఈ డిజైన్ మీరు ట్రై చేస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అనేది షేర్ చేయండి. సో దట్ నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే నేను డిజైన్ చేసుకున్నది రిఫరెన్స్గా తీసుకుని మీరు కూడా స్టిచ్ చేసుకున్నారనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.